కంచే చేను మేస్తే అనే చందంలా కడప నగరంలోని వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిస్థితి. కడప నగరంలో గత కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ బోర్డు ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. ఇందుకు సంబంధించి పాత బస్టాండ్లోని కొన్ని వేల కోట్ల విలువ చేసే స్థలాలు గతంలోనే ఆక్రమణలకు గురయ్యాయి. ప్రస్తుతం కడప మొట్టమొదటి మసీదు ఖిల్లా మసీదు, ఇది గుర్రాలగడ్డ బుగ్గవంక ఒడ్డుపై 1682లో నిర్మించబడింది. ఈ చారిత్రాత్మక మసీదుకు వినాయక నగర్ సమీపంలో ఉన్న డిమార్ట్ వెనుక భాగంలో 3.5 ఎకరాల స్థలం ఉండేది. ఈ స్థలం గతంలోనే మసీదుకు చెందిన కొందరు అవినీతి పరులు ఇతరులకు అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఈ మధ్య కాలంలో ఆ స్థలాన్ని కొనుగోలు చేసిన వాళ్ళు వెంచర్ వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ విషయం బయటపడింది. ఈ స్థలాన్ని కలెక్టర్ గారు కూడా వెళ్లి పరిశీలించినట్లు తెలుస్తుంది. ఈ స్థలం గూడూరు పంచాయతీ 288, 289, 290 సర్వే నెంబర్లలో 3.5 ఎకరాల స్థలం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వక్ఫ్ బోర్డుకు చెందిన కోట్ల విలువ చేసే ఈ స్థలాన్ని కడప కలెక్టర్ గారు కాపాడాల్సిందిగా ముస్లిం సమాజం కోరుతుంది.